ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మదర్ డైరీ ఈ ఎన్నికల్లో మూడు డైరెక్టర్ స్థానాలకు అక్కడ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం మోగించింది. వాస్తవానికి ఇది పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఎన్నిక కాదు. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలకు ప్రెస్టేజ్గా వచ్చింది. నిన్న ఇదే అంశం మీద ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం నిన్న చూసినాం. అయితే ఒకసారి ఈ ఎన్నికలు చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనిట్కి సంబంధించినటువంటి ఈ మదర్ డైరీ సంఘం సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే ఇక్కడ మూడు డైరెక్టర్ స్థానాలు ఖాళీగా ఉంటే ఆ మూడింటికి పోలింగ్ జరిగింది. ఆ మూడింటికి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఇటు నల్గొండ జిల్లాలో ఇటు రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైతే గెలిచిర్రో ఆ గెలిచినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడము కాస్త ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఎన్నికల ఫలితాలు మనం చూస్తే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అక్కడ ఓడిపోయారు. కుంచాల ప్రవీణ్ కుమార్ రెడ్డికి కేవలం 9 ఓట్లు మాత్రమే పోలైనాయి. బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అంటే ఇవి డైరెక్ట్గా పార్టీల పరంగా ఉండకపోయినప్పటికీ పార్టీల వైజ్గా విడిపోతాయి. ఈ పార్టీ అయినా ఈ అభ్యర్థిని బలపరుస్తూ ఉన్నారు అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ బలపరిచినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డికి 154 ఓట్లు వచ్చినాయి. సందిల భాస్కర్కు 240 ఓట్లు వచ్చినాయి. కర్ణాటి జయశ్రీకి 172 ఓట్లు వచ్చినాయి. ఈ ముగ్గురు గెలిచిరు. అసలు ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాము. నేను ఫస్ట్ గెలిచినటువంటి అభ్యర్థుల పేరు చూస్తే ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయో చెప్పిన తర్వాత ఒకసారి ఏం జరిగింది దీని వెనకాల ఏం జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో కుంచాల ప్రవీణ్ రెడ్డి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గారు ఆయనని బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఆయనకు కేవలం 9 ఓట్లు మాత్రమే వచ్చినాయి. పెద్ది భాస్కర్ రెడ్డికి 16 ఓట్లు వచ్చినాయి. రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డికి 154 ఓట్లు వచ్చినాయి. శీలం వెంకట నరసింహారెడ్డికి 152 ఓట్లు వచ్చినాయి. సందిల భాస్కర్ గౌడ్కి 240 ఓట్లు వచ్చినాయి. ఇందులో గెలిచినటువంటి అభ్యర్థులు 2 డైరెక్టర్లు జరిగినటువంటి ఓట్లు ఇవి. ఇందులో సందిల భాస్కర్ గౌడు 240 ఓట్లు, అలాగే రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డికి 154 ఓట్లు. ఇంకొక దానికి సంబంధించి చూస్తే కర్ణాటి జయశ్రీ గారు, ఆమెకు 176 ఓట్లు వచ్చినాయి. గండ్ల రాధిక 55 సీట్లు వచ్చినాయి. మోతే పూలమ్మకు 3 ఓట్లు వచ్చినాయి. సుధగాని విజయకు 63 ఓట్లు వచ్చినాయి. ఇందులో కర్ణాటి జయశ్రీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, ఈమె ఇక్కడ గెలిచింది. సో ఈ మూడింటికి పోలింగ్ జరిగితే ఈ మూడింట్లలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకే ఓట్లు వచ్చినాయి. అయితే ఇక్కడ ఇది పెద్దగా ఇది సహకార సంఘం చిన్నది పాలకేంద్రం సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికని ఇంత పెద్దగా ఇంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏదో బీఆర్ఎస్ పార్టీకి ఊపు వచ్చిందనో లేకపోతే ఇంకేదనో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కనుక మనం ఒకసారి బేరు చేసి చూస్తే ఒక 2 రోజుల క్రితమే నిన్న మధ్యాహ్నం టైంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే వారికి ముందే తెలిసింది కావచ్చు ఈ వ్యవహారం ఇట్లా ఉన్నది, మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నది, బీఆర్ఎస్ నిలబెట్టినటువంటి డైరెక్టర్లే గెలవబోతా ఉన్నారు అని చెప్పేసి ఆయనకు ముందుగానే ఒక సమాచారం ఉంటుంది. తక్కువ మందే అందులో ఓటింగ్లో పాల్గొంటారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఓడిపోతా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతా ఉంది. ఈ ఎన్నికల్లో మదర్ డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ల ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నది. సో కాబట్టి ఈ ఓటమికి కారణం బీర్లా ఐలయ్యనే, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యనే ఓటమికి కారణం. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు బీర్లా ఐలయ్యకు దగ్గర కావాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన ఆ కోణంలో పార్టీని ఓడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి బీర్లా ఐలయ్య మీద ఫస్ట్ ఆఫ్ ద రికార్డ్ ఆయన కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేసింది. దాని తర్వాత డైరెక్ట్గా నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిన్న మందుల శామ్యుల్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో మొత్తము స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తము ఆయన ఈ రకంగా పార్టీని నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది ఓన్లీ కేవలం ఒక సహకార సంఘానికి సంబంధించినటువంటి చిన్న ఎన్నికగానే మేము చూడడం లేదు, పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడం కోసం రాజకీయంగా
ఆ ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీర్లా ఎల్లయ్య గారు, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య గారు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము. ఈ ఓటమికి పూర్తిగా బీర్లా ఎల్లయ్యదే బాధ్యత అని చెప్పేసి నేను ఆయన మాట్లాడడం జరిగింది. దానితో పాటు అదే ప్రెస్ మీట్లో ఫోన్ కూడా చేశారు. ఎవరికి? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫోన్ చేసి, అన్న ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నది, సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఎమ్మెల్యేల కొట్లాటని ఒక ప్రధానంగా బయటకు వచ్చింది. అయితే దీంతో పాటు సరే నిజంగా ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా ఒకరి మీద నెపం వేసుకొని ఈ రకంగా మనం ఓడిపోతున్నాము. ఎందుకంటే నిన్న కనుక మందుల సామ్యుల్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే, మందుల సామ్యుల్ ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే కొంత పరువు అయినటువంటి పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా దానికి అనుకూలమైనటువంటి ఫలితాలు రాలే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా, ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినట్టు లెక్క కాదు అది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. సరే ఒక స్థానం హైదరాబాద్ని పక్కన పెడితే మిగతా 16 స్థానాల్లో బలంగా పోటీ చేసి 10కి పైగా స్థానాలు గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నమ్మకం ఉండే. కానీ కేవలం 8 స్థానాలకే పరిమితమయ్యారు. మిగతా గెలిచినటువంటి ఆ 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందము, రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం వల్ల 8 స్థానాల్లో మెజారిటీ ఒక 4-5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీజేపీతో చేసుకున్నటువంటి ఒక ఇంటర్నల్ ఒప్పందాల వల్లనే ఇలా జరిగింది అని చెప్పేసి ఓపెన్గా తెలిసినటువంటి అంశమే. సో కాబట్టి దాని తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ దేంట్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు కాంగ్రెస్ పార్టీకి, దేంట్లో రాలేదు. దాంతోపాటు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరిగితే దాంట్లో తీన్మార్ మల్లన్న గెలిచినప్పటికీ తీన్మార్ మల్లన్న గెలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అయిపోయింది. ఆయన కొత్త పార్టీ బీసీ నినాదం, అదంతా ఒక చర్చ నడుస్తూ ఉంది. దాని తర్వాత జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా, రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కార్మిక సంఘాల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘం నాయకులే గెలిచిరు, కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. మొన్నటికి మొన్న హెచ్సిలో ఒక ఎన్నిక జరిగింది, విద్యార్థి యూనియన్ల ఎన్నిక జరిగితే అందులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు, నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నోటా కంటే వచ్చిన ఓట్ల కంటే తక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అక్కడ బీజేపీ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో వాళ్ళు డంకా బజాయించి వాళ్ళు గెలిచిరు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సో ఇట్లా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలిచారు. సో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా పోటీ చేస్తున్నాడు, బలంగా గెలిచినటువంటి సందర్భాలు లేవు అధికారంలోకి వచ్చినాక. సో దాంతోపాటు ఇప్పుడు ఈ పాల కేంద్రం సంబంధించినటువంటి చిన్న మదర్ డైరీకి సంబంధించినటువంటి సంఘంలో ఆ ఎన్నికల్లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవడం కొంత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటువంటి అంశమే. ఇదంతా డ్యామేజ్ అవుతూ ఉన్నది, అన్ని డ్యామేజ్ అవుతూ ఉన్నది. కాబట్టి మరి కాంగ్రెస్ అధిష్టానమే, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, లేకపోతే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, వీరే నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టు, ఇలా మాట్లాడి మన ఎమ్మెల్యే మీద ఒక ఎమ్మెల్యే మీద నెపమేసేయి, ఎందుకంటే మనం సేఫ్ జోన్లో బయటకు పడాలి కాబట్టి, ఎట్లా ఓడిపోయే పరిస్థితి ఉంది, ఆడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మనం బయటపడాలి కాబట్టి నువ్వు ఇట్లా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే దాని ప్రకారమే లోపల జరిగినటువంటి వ్యవహారము అదొక ఎమ్మెల్యే చేసినటువంటి ఒక దాన్ని కింద కౌంట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే నిజమై ఉంటే అంత పార్టీ లైన్ క్రాస్ అయ్యి బీర్లా ఎల్లయ్య ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను గెలిపించుంటే మరి పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడమో, లేకపోతే మల్లు రవి గారు ఆయనకు ఫోన్ చేసి ఏమైందని చెప్పేసి అడగడమో, ఇట్లాంటివన్నీ ఏమైనా జరగాలి. మరి అవి ఏమి జరగలేదు కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత అనుమానం కలుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నిన్న మందుల సామ్యుల్తో ప్రెస్ మీట్ పెట్టించిందా? ఎందుకంటే తర్వాత బీర్లా ఎల్లయ్య నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు, కనీసము స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. మందుల సామ్యుల్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అదే ప్రెస్ మీట్లో డైరెక్ట్గా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మరి దానికి కౌంటర్గానో లేకపోతే ఒక స్టేట్మెంటో ప్రెస్ నోటో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. బీర్లా ఎల్లయ్య గారు ఇవ్వలేదు. ఇక్కడనే కొంత అనుమానం కలుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకొకటి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బూస్ట్ లెక్క చెప్పొచ్చు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఇవాళ రేపో స్కెడ్యూల్ రాబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి హడావుడి ప్రక్రియ స్టార్ట్ చేసింది, జీవో కూడా ఆల్రెడీ ఇచ్చేసింది గవర్నమెంటు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బూస్ట్ కొంత పనికొచ్చేటువంటి అంశం కనపడతా ఉన్నది. దాంతోపాటు రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని సర్వేలు, ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలంగా సర్వేలు వస్తూ ఉన్నాయి. అభ్యర్థులు ఇంకా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్నే ప్రకటించిన అఫీషియల్గా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారికి ఆమె అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసిరు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అక్కడ నవీన్ యాదవ్కే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇక బీజేపీ నుంచి ఎవరో ఒకరు కీర్తిరెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ
ఆడ బీజేపీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. పెద్దగా బీజేపీ ప్రభావం ఉండదు, మహా అయితే ఒక 20 నుంచి 25,000 ఓట్లు మాత్రమే పడతాయి వాళ్ళకి మొత్తం 4 లక్షల ఓట్లలో. సో కాబట్టి గెలిచేటువంటి అవకాశం లేదు. అదేమున్నా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కోసం కొట్లాడాల్సిందే. ఇక ఎంఐఎం చాలా కీలకంగా కాబోతా ఉన్నది. ఎంఐఎం పోటీ చేస్తుందా, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా? సో ఈ రకమైన చర్చ నడుస్తూ ఉన్నది. కానీ సర్వేలు మొత్తం ఇప్పటిదాకా అయినటువంటి సర్వేలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కొంత ఆ పార్టీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం తర్వాత అక్కడ అనివార్యంగా అక్కడ ఉప ఎన్నిక వస్తూ ఉంది. కాబట్టి చనిపోయింది కాబట్టి కొంత అది సింపతి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు హైడ్రా భయంకరమైనటువంటి వ్యతిరేకత, హైడ్రా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పటికీ దాని కూల్చివేతలు చూస్తూనే ఉన్నారు. ప్రధానంగా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ముస్లిం ఓటు బ్యాంకు దాదాపు 70 నుంచి 80,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ మన జూబ్లీ హిల్స్లో. సో బోరబండ కానీ, అటుపోతే ఎర్రగడ్డ కానీ, షేక్పేట కానీ, ఈ బెల్టులో యూసఫ్గూడలో కానీ ఈ బెల్టులో బాగా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. 70 నుంచి 80,000 ఓట్లు ఉంటాయని చెప్తా ఉంటారు. సెటిలర్ల ఓట్లు కూడా ఉంటాయి. సో కాబట్టి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఇది కొంత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. సో ఇప్పుడు ఈ సహకార సంఘము ఎన్నిక చిన్న ఎన్నిక అయినప్పటికీ ఇవన్నింటికీ ఒక బూస్ట్ ఇస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చాలా అనూహ్యంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉంది. ఆదరబాదరగా గాబరగా చేసేటువంటి ప్రయత్నం చేయట్లేరు వాళ్ళు. అనూహ్యంగా ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ గ్యారంటీ కార్డులని గతంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తే అవేవో డోకా కార్డులని ఇంకో కార్డులు వీళ్ళు విడుదల చేశారు, బాకీ కార్డులు అని చెప్పేసి. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏ 6 గ్యారంటీలు ఉపయోగించుకున్నారో ఆ 6 గ్యారంటీలు ఇవ్వకుండా ఎగ్గొట్టిరు. అవన్నీ ఇన్ని బాకీ పడ్డారు మీకు ఈ కార్డు కింద అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్డులను కూడా రిలీజ్ చేశారు. చాలా అనూహ్యంగా చాలా వినూత్నంగా ప్రజల్లోకి పోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ సహకార సంఘం ఈ మదర్ డైరీకి సంబంధించినటువంటి ఎన్నిక కొంత బూస్టప్ కాబోతా ఉన్నది. దాంతోపాటు సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా కొంత ఇది బూస్టప్ ఇచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే సోషల్ మీడియాలో సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తి స్థాయిలో కవర్ చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచిండు, ఆ బీఆర్ఎస్ గెలిచేసింది, ఇక తిరుగులేదు అనేటువంటి ఒక సందేశం, ఒక వేవ్ మాత్రం పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. సరే ఇది పెద్దగా రాజకీయాలతో సంబంధం లేని ఎన్నిక అయినప్పటికీ ఇది కొంత బూస్టప్ లెక్క పనిచేస్తుందనేది మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి ఆలోచనలు. చూడాలి మరి రేపు సర్పంచ్ ఎన్నికలకు ఏ రకంగా నోటిఫికేషన్ వచ్చి స్కెడ్యూల్ వస్తే ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి ఏంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది.